రెండు విత్తనాల కథ. ఒక ప్రశాంతమైన గ్రామంలో ప్రకృతి సోయగాలతో నిండి ఉన్న చోట ఇద్దరు మితమైన స్నేహితులు అద్రిత్ మరియు మహశ్విన్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ చక్కగా చదువుకునేవారు, ఆటలాడుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాళ్ళు మరియు రైతులు అవ్వాలనే ఆశగా ఉండేది. దానికి వాళ్ళిద్దరూ ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని వ్యవసాయం గురించి రాసి ఉన్న ఒక పుస్తకాన్ని చదువుతూ ఉంటారు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక వృద్ధుడు తెల్ల గడ్డంతో చేతిలో కర్ర పట్టుకుని వచ్చి ఒక్కొక్కరికి ఒక్కో విత్తనం అలా స్నేహితులు ఇద్దరికీ ఇచ్చి, ఇది మీ తోటలో నాటి జాగ్రత్తగా చూసుకోండి, ఇది మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది అని చెప్తాడు. వాళ్ళిద్దరూ ఉత్సాహంగా ఇంటికి వెళ్ళి తమ తమ తోటల్లో విత్తనాలు నాటుతారు. ప్రతి ఉదయం అద్రిత్ తోటకు వెళ్ళి నీళ్లు పోస్తూ ఉండేవాడు. కానీ మహశ్విన్ మాత్రం ఓర్పుగా ఉండలేకపోయాడు. తాను గడ్డిని తవ్వుతూ మట్టి తీసి విత్తనాన్ని చూస్తూ ఇదెందుకు మొలకెత్తటం లేదు అని సందేహం వస్తుంది. కొన్ని వారాలు గడిచాక ఒక చిన్న పచ్చని మొలక అద్రిత్ తోటలో మట్టిని చీల్చి పైకి రావటం గమనించిన అద్రిత్ ఆనందంతో నవ్వుతూ దాన్ని చూస్తూ ఉంటాడు. మహశ్విన్ తోటలో మాత్రం ఏమీ లేదు, కేవలం పాడైన మట్టి తప్ప. చుట్టూ ఎక్కడా మొలక లేదు, విత్తనం కూడా కనిపించక చాలా దిగులుగా ఉంటాడు. మహశ్విన్ ఆ వృద్ధుడిని కలిసి, ఎందుకు నా విత్తనం మొలకెత్తలేదు, నా స్నేహితుడిది ఎలా మొలకెత్తింది అని అడుగుతాడు. తన ప్రశ్నలన్నీ శాంతంగా విన్న ఆ వృద్ధుడు నవ్వుతూ, ఒక విత్తనం మొలకెత్తాలి అంటే ఓర్పు మరియు ప్రేమ కావాలి. నువ్వు దాన్ని తరచూ తవ్వి చూశావు, కానీ నీ స్నేహితుడు మాత్రం దాన్ని తవ్వకుండా తాను చేసే పనిపైన నమ్మకం ఉంచాడు. మహశ్విన్ తన తప్పు తెలుసుకుని మళ్ళీ ఒక కొత్త విత్తనం నాటి తరచూ నీళ్లు పోస్తూ ఉంటాడు. ఒకరోజు తన తోటలో కూడా ఒక పచ్చని మొలక రావటంతో చాలా సంతోషంగా ఉంటాడు. ఎవరైనా కూడా వారు చేసే పనిపైన ఓర్పు మరియు నిరంతర శ్రద్ధ కోల్పోకుండా నమ్మకం ఉంచితే వారికి కూడా విజయాన్ని తీసుకొస్తుంది. మరిన్ని వీడియోల కోసం మా అద్విన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.